హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను నా స్టైల్‌లో గుత్తి వంకాయ కూర అయితే చేసి చూపిస్తాను. ఫ్రెష్‌గా దొరుకుతాయేమో అనేసి మార్కెట్‌కి వెళ్తున్నాను. వీకెండ్ కదా, ఏమైనా ఆఫర్ ఉంటుందేమో చూసి తీసుకొద్దామని. ఫ్రిడ్జ్ లేదు కదా, ఫ్రిడ్జ్ పోయింది. ఓనర్ అయితే రిపేర్ చేయించట్లేదు. అందుకని ఎప్పటికప్పుడే తీసుకొస్తున్నాను ఫ్రెష్‌గా వెజిటేబుల్స్. ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్ళాలి. ఫ్రిడ్జు పోయి దగ్గరగా 1 మంత్ పైన అయ్యింది. అయినా బాగు చేయట్లేదు. ఫ్రెండ్స్, ఇదొచ్చేసి మిషను మనకి ఫోన్‌లకి రీఛార్జ్ చేసుకునేదనమాట. బయట చూడండి చాలా అయితే ఎండగా ఉంది. ఇక్కడ చూసారా కెమెరాస్, ప్రతి స్ట్రీట్‌కి కూడా కెమెరాస్ ఉంటాయి ఇలాగా. అసలు ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు బయట. ఈ వెహికల్ వచ్చేసి సెక్యూరిటీ వాళ్ళదనమాట. వాళ్ళు చెకింగ్ చేసుకోవడానికని ఈ వెహికల్ వేసుకొని తిరుగుతారు. ఇదేనండి మనం వెళ్ళే మార్కెటు, బ్లూ మార్ట్ అనమాట. షాపింగ్ చూడడానికి ఎంత పెద్దగా ఉంది. లోపల ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ట్రాలీ తీసుకుని మనకి ఏం కావాలో అవి తీసుకుని ప్యాక్ చేసుకుని ఇందులో పెట్టుకుని బిల్ వేయించుకుందాం. చూసారు కదా, ఇవే వంకాయలు ఇప్పుడు నేను తీసుకోవాల్సినవి. ఒక కవర్ అయితే తీసేసుకుని ఇందులోకి వేసుకుందాం వంకాయలు. చూడండి అసలు ఫ్రెష్గానే లేవు, ఒళ్ళిపోయినాయి. కానీ ఏం చేస్తాం, తప్పదు ఇంకా. ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది. వెళ్ళిపోదాం ఇప్పుడు. చూడండి ఒక్కళ్ళు కనపడట్లేదు అసలే. రూమ్లో కూడా ఎవరు జతలేరు. ఒక్కరిదాన్నే ఉండి వచ్చిన ఈరోజు షాపింగ్కి. చూసారు కదా, కవర్లో ఏమో తక్కువ కూరగాయలు ఉన్నాయి, డబ్బాలు చూస్తే ఎక్కువైపోయినాయి. ఏం చేస్తాం ఇంకా, ఎంతైనా తప్పదు, తినడం మానం కదా. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం మరి వంట. మరి హాయ్ అండి, ఇదే నా కిచెను. కిచెన్ కూడా మనకు అనుకూలంగా ఎవరు వండుకోవట్లేదు, ఖాళీగా ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం మరి. ఫస్ట్ నేనైతే వంకాయలు వేరే కలర్ ఉంటాయి కదా, నల్ల వంకాయలు తీసుకొద్దామని వెళ్ళాను, కానీ ఇంకా ఇవే తీసుకున్నా. ముందుగా ఒక ప్యాన్లోకి పల్లీలు అంటే కొంచెం నువ్వులు కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మంట చిన్నగా పెట్టుకుని అడుగు అంటకుండా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని, తర్వాత కొన్ని ధనియాలు, జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకుని ఇవి మిక్సీలో వేసుకోవాలి. చల్లారాక దీన్ని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ మసాలా అయితే ఏమీ వేయలేదు. స్టార్ట్ చేసేద్దాం మరి ఇప్పుడు. మరి మనం వంట. ఉల్లిపాయలు నేను ఫస్ట్ ఇలా పీల్ తీసేసి వాష్ చేసుకుని అయితే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ పడతాను. ఎందుకంటే మిక్సీ కూడా పనిచేయట్లేదండి. చిన్న గిన్నెలో సరిగ్గా నలగట్లేదు అనేసి నేను ఎప్పుడు వంట చేసినా ఉల్లిపాయలు చేపల కూరకైనా సరే మిక్సీ పడతానమాట. చూసారు కదా, ఇలా కట్ చేసుకుని మనం మిక్స్ పడితే కనుక త్వరగా పేస్ట్ అయిపోద్ది. కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేద్దాం. ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసి ఇలా పేస్ట్ చేసేసాను అనమాట. ఈ పౌడర్ని నేను 2 స్పూన్లు వేసాను, ఆ వీడియో పెట్టలేదు. తర్వాత దీంట్లోకి కొంచెం కారం వేసుకుందాం. తర్వాత ఒక టమాటా కట్ చేసి దీన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, వంకాయలు చూడడానికి ఫ్రెష్గానే కనపడుతున్నాయి. మరి ఈ వంకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ముచ్చిక దగ్గర కట్ చేసి ఇలా 4 పేళ్ళ కింద తీసుకోవాలన్నమాట. అప్పుడే మనం దీని లోపలికి ఆ మసాలా ఏదైతే ఉందో నేను చూపిస్తున్నాను కదా, ఇలా పెట్టుకుని లోపలికంటే వెళ్ళేలాగా చేసుకోవాలి. అప్పుడే మనకి వంకాయ అన్నది నూనెలో బాగా ఉడికి టేస్ట్ వస్తుంది. చూడండి అన్నిటికైతే నేను మసాలా పెట్టేశాను. ఈ కర్రీని ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే ఆయిల్ వేసి 2 బిర్యానీ ఆకులు, కొన్ని లవంగాలు, కొంచెం కరివేపాకు, కొన్ని పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వంకాయలు ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకుందాం. అన్నీ ఒకటేసారి వేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ లోపల మసాలా అంతా వచ్చేస్తుంది. ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ రిటర్న్ చేయాలి, వీటిని తిప్పుకోవాలి. ఆయిల్ అయితే నేను ఎక్కువ వేయలేదండి, తక్కువ ఆయిల్ వేసాను. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను అందులో మిక్స్ పట్టలేదనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ముందుగా ఎందుకు వేయలేదంటే అడుగు పట్టేస్తుంది అనేసి వేయలేదు. ఇప్పుడు దీన్ని జస్ట్ కొంచెం ఇలా ఒకసారి కలిపి మగ్గనిద్దాం. తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదండి, ఆనియన్, టమాటా పౌడరు, అదైతే వేసేసుకుందాం. దీన్ని కొంచెం జాగ్రత్తగా తిప్పుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. చూసారు కదా, ఆయిల్ ఇలా తేలే వరకు మనకి మూత పెట్టుకుని మగ్గనిచ్చుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా
చింతపండు రసం అయితే వేసుకుందాం. చింతపండు నేను వేడి నీటిలో నానబెట్టి తీసుకున్నాను రసం. ఉప్పు సరిపోకపోతే కనుక ఈ స్టేజ్‌లో వేసుకొని చూసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. చూడండి ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర చిన్నగా తరుక్కొని పైన వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.